కష్టాలు వచ్చినప్పుడు దేవుళ్ళు గుర్తుకొస్తారు. ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ గారికి దేవుడు గుర్తుకొచ్చాడు. గత కొన్ని నెలలుగా ఏదైతే మధ్యలో ఆయనకి కాలు ఇది జారి పడినటువంటి సందర్భంలో కాలుకి ఇబ్బంది, హాస్పిటల్ అవన్నీ అయిపోయినాయి. బట్ ఇంతవరకు రాజకీయంగా ఆయన కార్యక్రమాలు ఏంటంటే ఆ మధ్యన ఏదో ఎన్నికలప్పుడు హడావిడి చేశారు, అయిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి కూర్చున్నారు, ఫామ్ హౌస్లోనే ఉండిపోతున్నారు. ఇంత పెద్ద రచ్చ అవుతున్న పార్టీ అసలు ఉంటుందా, ఊడిపోతుందా అనేటటువంటి స్టేజ్ వచ్చిన మొత్తం పార్లమెంటు స్థానాలు సున్నా అయిపోయినా నోరు మీద పట్టలేదు, రోడ్డు మీదకి రావట్లేదు. రోజు రేవంత్ రెడ్డి రా 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 అని చెప్పి చేతబడి చేసినట్టు పిలుస్తున్నాడు. అసెంబ్లీకి రా, చూసుకుందాం రా, బయటకు వచ్చి మాట్లాడరా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడు, మాట్లాడడు, సమాధానం చెప్పడు. కేటీఆర్ హరీష్ మాట్లాడితే సరిపోతుంది అనుకుంటాడు. ఆయన ఆకాశంలో నుంచి ఊడిపడినటువంటి మహాశక్తివంతుడు అనుకుంటాడో ఏంటో ఎవరికి అర్థం కాదు. బేసిక్గా అయితే కనుక ఇంతకుముందు ఆయన కాంగ్రెస్ను విమర్శించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు కదా. మరి ఈయన విమర్శించినప్పుడు ఈయన సమాధానం చెప్పకుండా కొడుకును మేనల్లుళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఏంటి? అదే ఓ పక్కన కాళేశ్వరంలో అంత పెద్ద రచ్చ అయినా ఆయన పరిస్థితి అంతే ఉంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి కూతురు వివాదం వచ్చిన తర్వాత, కూతుర్ని సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫామ్ హౌస్లోనే హోమం చేయబోతున్నారట భార్యతో కలిసి. ఎవరి గురించి చేయాలి, ఎందుకోసం చేయాలి, ఎవరి నుంచి రక్షించాలి? రేవంత్ నుంచి రక్షించాలా ఆయన్ని, కవిత నుంచి రక్షించాలా, లేకపోతే సిబిఐ నుంచి రక్షించాలని హోమం చేస్తున్నారా అనేది డౌట్.